నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులను నిరసిస్తూ హిందూ దేవాలయాలను పరిరక్షించాలని బీజేవైఎం అధ్యక్షుడు ఏనుగంటి గౌతమ్ గౌడ్ కార్యకర్తల ఆధ్వర్యంలో బుధవారం సబ్ కలెక్టర్ వికాస్ మహాతోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరగడం గమనించాల్సిన అంశమని, మతోన్మాదులను కఠినంగా శిక్షించాలని, ఈ దాడులపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి కేటాయించి ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం బోధన్ పట్టణ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్ తో పాటు బీజేపీ బోధన్ పట్టణ ప్రధాన కార్యదర్శి వాసు, అరవింద్, బీబీఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు లింగం, కార్యకర్తలు కిరణ్, శ్రీను, రాజు, చిన్న, సురేష్, సంతోష్, దీపక్ ఇతర నేతలు పాల్గొన్నారు. ఏదైతే గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న సంఘటనల దృష్ట్యా ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి చిన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్లో గల ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర గత నెల రోజుల కిందట జరిగిన సంఘటన నుంచి, ఆ నెల రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అనేక దేవాలయాలపై హిందువులే టార్గెట్గా, హిందూ దేవి దేవతలే టార్గెట్గా పెట్టుకొని కొన్ని మతోన్మాదులు, ఐఎస్ఐ గుండాలు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో దిగి 140 మంది ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేసినా అని చెప్పినా కూడా ఇలాంటి సంఘటనలు ఆగకుండా నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తుంది? హిందూ దేవాలయాలపై ఇంత కఠినంగా జరుగుతున్నా కూడా ఇంత కూడా ఉలిక్కి పడతలేదు. హిందూ జనాభా కూడా దీనిపై దృష్టి పెట్టి ప్రతి ఒక్క హిందువు వారి వారి గ్రామాలలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న సంఘటనల దృష్ట్యా వారి ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, గ్రామ పంచాయతీ ప్రతి ఒక్క వినతి పత్రం ఇచ్చుకుంటూ గవర్నమెంట్పై ఒత్తిడి తెస్తే వీటిపై ఈ చర్యల్ని ఖండించాలని తెలుపుతున్నాం. అలాగే దీనిపై ఒక కొత్త జీవో, ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎప్పుడు జరగకుండా, దేవాలయాలపై ఎలాంటి సంఘటనలు జరగకుండా చేయాలని చెప్పి ఒక కొత్త జీవోని తీసుకురావాలని చెప్పి బీజేవైఎం తరఫున మేము తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేని ఏడల ఈ యుద్ధమాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని గవర్నమెంట్ మేము హెచ్చరిస్తున్నాము. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.